హలో ఫ్రెండ్స్. ఈరోజు చాలా బాధాకరమైన విషయం, విచారకరం. మన మన పీరుబాయి అజాతశత్రువు ఆయన కాలం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా సుధాకర్ మూర్తి గారికి తెలిసింది ఈ విషయం. ఆయన మిల్క్ కథ చెప్పడం, మిల్క్ కథ కమ్యూనిటీ పోస్ట్ వేయడం. మనం మిత్రులందరూ రకరకాల ఛానల్స్ వాళ్ళు పోస్టులు పెట్టారు. కొంతమంది లైవ్స్ పెట్టారు, మాట్లాడతారు పీరుబాయి గురించి మంచి విషయాలు. సో, అది పీరుబాయి గురించి. పీరుబాయి ఎప్పటినుంచో ఒక ఆల్మోస్ట్ 3 ఇయర్స్ పైనుంచే తెలుసు చాలామంది మాకు. గతంలో లైవ్స్ మేము మమ్మల్ని ఛానల్ ఉన్నప్పటి నుంచి తను అందరికీ పరిచయం. తను అజాతశత్రువు. చాలా మందితో రకరకాల గ్రూప్స్, ఆ గ్రూప్, ఈ గ్రూప్ ఉన్న అందరితోనూ మంచి పేరు తెచ్చుకున్నాడు పీరుబాయి. పీరుబాయి అంటే ఒక 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 పెదనాన్న, ఒక బాబాయ్ టైపు చాలా మంచిగా రిసీవ్ చేసుకునేవాళ్ళు అందరూ. అతను ఎలాగంటే మమ్లాజీ లైవ్స్‌కి ఒకప్పుడు ఈ ఇతను ఉమా తెలుగు ట్రావెలర్‌కి మంచి సపోర్టరు. హార్డ్ కోర్ సపోర్టరు. అప్పట్లో ఆ ట్రావెలర్స్ ఇష్యూస్ అప్పుడు వచ్చి డిస్కషన్స్‌కొచ్చేవాడు. వేరియస్ ఛానల్స్, మమ్లాజీ ఛానల్ కాదు, వేరే ఎస్ఆర్ ఛానల్, ఇంకా రకరకాల ఛానల్స్‌కొచ్చి మాట్లాడేవాడు. ఆ తర్వాత కూడా వేరే వేరే టాపిక్స్, పాలిటిక్స్ అవనివ్వండి, సినిమాలు అవనివ్వండి, ఏదైనా కూడా వచ్చి డిస్కస్ చేసేవాడు. తన పాయింట్స్ ఎలాగా నిక్కచ్చిగా చెప్పినా కూడా పర్సనల్ రిలేషన్ ఎప్పుడూ ఉండేది అందరితోనూ. అక్కడ డిస్కషన్ టాపిక్ వరకే మాట్లాడేవాడు తప్ప పర్సనల్ రైవల్రీ మెయింటైన్ చేసేవాడు కాదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చాలా మందితో టచ్‌లో ఉంటాడు. మంచి మెసేజ్‌లు పెడతాడు. లూడో గేమ్ ఆడేవాడు. మంచి పరిచయం. ఎలా అంటే పీరుబాయి కంపల్సరీ అప్పుడు మేము ఒకప్పుడు డైలీ లైవ్ చేసేవాళ్ళం. నైట్ టైము ప్రతిరోజు లైవ్‌కొచ్చేవాడు. లైవ్‌లో 2, 3 వరకు లైవ్‌లో ఉండేవాడు. లైవ్‌లో పడుకునేవాడు. మేమందరం ఆట పట్టించేవాళ్ళం. పీరుబాయి పడుకుంటున్నాడని గురక పెట్టేవాడు. పడుకుని ఎల్లి పీరుబాయ్ అంటే ఎళ్ళిపోయి మధ్యలో లేచేవాడు, టాయిలెట్‌కని లేసి మళ్ళీ లైవ్‌కొచ్చేవాడు. ఏంటి పీరుబాయ్ టాయిలెట్‌కి లేసి మళ్ళీ వచ్చావా అని ఆట పట్టించేవాళ్ళం. లూడో గేమ్ కూడా అలాగే వచ్చేవాడు. పడుకొని మళ్ళీ లేచి సడెన్‌గా మళ్ళీ గేమ్‌కొచ్చేవాడు. మేమంతా అంటే మా ఇంట్లో మనిషిలాగా బాగా చనువుగా ఆట పట్టించేవాళ్ళం. అంత చనువు. ఎప్పుడు స్పోర్టివ్‌గా తీసుకునేవాడు. ఎప్పుడు హార్ష్‌గా తీసుకునేవాడు కాదు. మంచి మంచి స్టోరీస్ చెప్పాడు. మటన్ బాగా తింటాడు. ఎప్పుడు చాలా సార్లు మటన్, మటన్ అంటాడు ఆళ్ళింట్లో. అట్లాగే మెంతి పాయసం, పిల్లి ఇలా చాలా ఉన్నాయి జ్ఞాపకాలు మాకు మాట్లాడుకోవాలంటే. చాలా మంచి వ్యక్తి. ఎవరిని ఇప్పుడు తన అభిప్రాయం చెప్పడానికి ఎప్పుడు మొహమాటం లేకపోయినా హర్ట్ చేసేవాడు కాదు. అది ఏ ఛానల్‌కెళ్ళినా. అందుకని ఇప్పుడు అందరు ఛానల్స్ అతని గురించి మాట్లాడుతున్నారంటే అది అతని గొప్పతనం. వయసు దాదాపుగా ఓ 50 ఉంటదేమో. కానీ తనకి ఎర్లీ మ్యారేజ్ అవ్వడం వల్ల పిల్లలు కూడా మనవరాళ్ళు కూడా ఉన్నారు. సో, మనవళ్ళని కూడా చూసాడతను. కానీ ఏదో హెల్త్ ప్రాబ్లమ్ లంగ్ ప్రాబ్లమ్ ఏదో అంట. కరెక్ట్‌గా తెలీదు నాకు. తెలియకుండా చెప్పడం గాని. కానీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఈ మధ్యనే నేను అతని వాయిస్ ఏదో లైవ్‌లో కూడా ఇన్నాను. మరి 1 మంత్ అయిపోయి ఉంటదేమో బహుశా. కానీ ఇది చాలా బాధాకరం. మాకు చాలా మందికి పాత వాళ్ళకి అందరికీ తెలిసిన వ్యక్తి. అందరితోనూ మంచిగా పరిచయం ఉండే వ్యక్తి. ఇది కొంత సాడ్ న్యూసే. సడెన్ డెమైజే. ఇంకోటి పీరుబాయి గురించి చాలా మందికి తెలుసు ఆల్రెడీ. కొత్త వాళ్ళకి ఎవరికైనా తెలియకపోతే పీరుబాయి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా చేసేవాడు. సినిమా 'చూపిస్తా మామ' అని అల్లు అర్జున్, శృతి హాసన్ సాంగ్‌లో తను చేసాడు. బాగా కనిపిస్తాడు కూడా. దాని గురించి కూడా నేను చాలా సార్లు ఆట పట్టించేవాడిని. ఆ సాంగ్ గురించి ప్లే చేసి నా లైవ్‌లో చాలా సార్లు ప్లే చేసి అందరికి చూపించేవాడిని. ఇదే మా పీరుబాయి 'శృతి హాసన్' పక్కన చేసాడని. చాలా మంచి మెమోరీసే ఉన్నాయి. పీరుబాయి అంటే బ్యాడ్ విషయం ఒక్కటి కూడా గుర్తురాదు. అన్నీ మంచి విషయాలు. సరదా. ఒక సరదాయే గుర్తొస్తది అంతా. సో, ఇంకా అంతకు గురించి ఇంకా చెప్తారు. లైవ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర చాలా. కొంతమంది పెడతారు లైవ్స్ పెట్టి మాట్లాడతారు. ఆ వీడియోస్ కూడా ప్లే చేద్దామంటే. హ్మ్. అయితే లాస్ట్‌లో ఒకటి ఆ 'పీరుబాయి' యాక్ట్ చేసిన ఆ మూవీ 'సినిమా చూపిస్తా మామ' మూవీ సాంగు క్లిప్స్ పెడతాను. 'పీరుబాయి' ఉన్నంత వరకు క్లిప్స్ పెడతాను. ఐ థింక్ మనం ఈ విధంగానే మనం చెరిష్ చేసుకోగలం. అంతకు మించి మనం ఆళ్ళ కుటుంబ సభ్యులకి ధైర్యం కలగాలి. సో, ఇది జరిగి కూడా చాలా రోజులయిందంట బహుశా. సో, వాళ్ళు ఈ పాటికే కొంచెం జీర్ణించుకునే ఉంటారు కుటుంబ సభ్యులు. సో, మన పీరుబాయి ఆత్మకి శాంతి చేకూరాలి. వాళ్ళ కుటుంబానికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. మామా నీకు